హైదరాబాద్ నగర పరిధిలోని 4 పార్లమెంట్లకు సంబంధించిన అభ్యర్థులను వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఇక్కడ అత్యల్పంగా నమోదవుతున్న ఓటింగ్ శాతం. ముఖ్యంగా నగర ప్రాంతాలతో నిండి ఉన్న హైదరాబాదు నగరంలోని 4 పార్లమెంటు స్థానాల్లో ఎన్నడూ 50% మించి ఓటింగ్ జరగలేదు. ఇంకా మాట్లాడితే కొన్ని స్థానాల్లో 40% దగ్గర 40% ఓటింగ్ పడిపోతోంది. ఈసారి ఎన్నికల సంఘం ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఆయా నగర ప్రజలు పనిచేస్తున్న కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడడం, ఆ కంపెనీలు ఆ రోజు పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించేలా చూడడం, తమ ఉద్యోగుల్లో ఓటింగ్ చేయాల్సిన ఆవశ్యకతపై ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించడం, అలానే స్కూళ్లల్లో చిన్నారుల్లో అవగాహన పెంచి తమ తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రోత్సహించడం, కాలనీల్లో కూడా ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంపొందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ఎన్నికల సంఘం చేపడుతోంది. ఇది ప్రతిసారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాల పరిధిని పెంచుతూనే ఉంది. అయినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనికి వచ్చే ప్రధాన పార్లమెంటు స్థానాల్లో ఓటింగ్ శాతం పెరగడం లేదు. దీనికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నగర ప్రజలు ఇదొక సెలవు దినంగా భావించి సెలవును గడుపుకోవడం ముఖ్యమని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవడం, ఓటింగ్ చేస్తే తమకేం ఒరుగుతుందని నిరాశ నిస్పృహలతో ఓటింగ్కి దూరంగా ఉండడం. ఇంకా మాట్లాడితే ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఎండలో ఓటు వేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించుకోవడం, ఇక ఓటర్ లిస్టులో తమ పేరుందో లేదో ఎన్నడూ పరిశీలించుకొని వీరు హఠాత్తుగా ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ తమ పేరు లేదని వాపోయి వెనక్కి రావడం, దాంతో భవిష్యత్తులోనూ ఓటింగులో తమ పేరు ఉండదన్న తీర్మానానికి రావడం. ఇవన్నీ ఒక ఎత్తైతే నగర ఓటర్లకు లేదా నగరంలో ఓటింగ్ శాతం తగ్గడానికి మరో ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే నగరంలో ఎక్కువ శాతం ప్రజలు స్థానికులు కారు. వీరు 2 తెలుగు రాష్ట్రాలులోని వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారే. వీరు తమ జన్మస్థానాలలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే అక్కడ వీరి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు ముఖ్యంగా ఓటరు నమోదు చేసుకోవడం ద్వారానే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి. దీంతో ఈ నగరంకి వలస వచ్చిన ప్రజలందరికీ అటు తమ ప్రాంతాలలోని జన్మస్థాన నియోజకవర్గాల్లోనూ ఇటు నగరంలోనూ ఓటు హక్కు ఉంటుంది. అయితే వీరు తాము నివసిస్తున్న నగరంలో కాకుండా తమ జన్మస్థానాలలోనే ఓటు వేయడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపుతారు. ఎందుకంటే అక్కడ వారికి చేకూరే లబ్ధి ఎక్కువ. అందుకే 2 తెలుగు రాష్ట్రాలలో నగరాల్లో ఎక్కువగా ఓటర్లు ఉండే నియోజకవర్గాల అభ్యర్థులు ప్రత్యేకంగా నగరంలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజల కోసం విందులు, వినోదాలు, సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకా మాట్లాడితే చాలామంది ఈ నగరంలోని ప్రజలను తరలించడానికి రైల్వే రిజర్వేషన్లు, బస్సుల బుకింగ్లు, ట్యాక్సీలు అందజేయడం లాంటివి ఎన్నో చేస్తారు కూడా. తద్వారా ఈ ఓటర్లను తమకు అనుకూలంగా అయిన వారిని ఆయా ప్రాంతాలకు తరలించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నం ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు చేస్తారు. ఇది నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. ఎందుకంటే ఒకటి, సెలవు పేరుతో వెళ్ళిపోవడం, రెండోది
తమ తమ జన్మస్థానాలలో ఉన్న ఓటింగ్ హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడి ప్రజలు తరలి వెళ్ళడం. అయితే వీరందరికీ ఇక్కడ ఓటు ఉంటుంది. ఆ ఓటును ఎవరు వేయరని తెలిసిన కొన్ని పార్టీల నాయకులు వాటిల్ని దొంగ ఓట్లుగా కూడా మలుచుకుంటారు. ఎందుకంటే ఆ ఓటు వేసే వ్యక్తి నగరంలో ఆ రోజు ఉండడని వీరికి తెలుసు. ముఖ్యంగా హైదరాబాదు పాత బస్తీలో ఇలాంటి దొంగ ఓట్లు లక్షల్లో పడుతుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని హిందువులు ఆ రోజు పూర్తిగా నగరానికి దూరం అయిపోతారు. కాబట్టి దానిని ఎంఐఎం ఎంతో అనుకూలంగా మలుచుకుంటుంది. అది ఎంఐఎంకే పరిమితం కాలేదు. హైదరాబాద్ నగర పరిధిలోని పలు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఈ ఓటర్లను గుర్తించి వారి బదులుగా దొంగ ఓట్లు పంచుకొని వేసుకుంటారనేది అందరికీ తెలిసిన అంశమే. ఇలాంటి చర్యలను నివారించడానికి ఎన్నికల సంఘం ఎంతో ప్రయత్నం చేస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా నగరవాసుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదనేది వాస్తవం. ఇదే అంశాన్ని గుర్తించిన హైదరాబాద్ నగర పరిధిలో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులు ఏ పార్టీకి చెందిన వారైనా ఈ ఓటర్లు నగరాన్ని విడిచి వెళ్లకుండా చూసేందుకు ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నారు. వారిని ఇక్కడ ఆపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరి కృషి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. అటు ఎన్నికల సంఘం, ఇటు నగర పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలు ఈసారైనా హైదరాబాద్ నగర పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుతాయా లేదా వేచి చూడాల్సిన అంశమే.